గ్రహణ నిర్ణయము చంద్రగ్రహణమైనచో 3 జాములు ముందే అనగా గ్రహణమునకు 9 గంటల ముందు భుజించవలెను. సూర్యగ్రహణమైనచో 4 జాములు ముందే అనగా గ్రహణమునకు 12 గంటల ముందు భోజనము చేయవలెను అని వృద్ధ గౌతముడు చెప్పెను. గ్రస్తోదయ చంద్రగ్రహణమైనచో ఆనాటి పగలు భోజనము చేయరాదు. రాత్రి గ్రహణము విడిచిన తరువాత వండుకొని తినవలెను అని వృద్ధ వశిష్ఠుడు చెప్పెను. గ్రహణము విడువకుండగనే సూర్యుడుగాని చంద్రుడుగాని అస్తమించినచో పరదనమున శుద్ధబింబమును చూచిన తరువాతనే భుజించవలెను అని మాధవీయమున వ్యాసుడు చెప్పెను. బాలురు, వృద్ధులు, రోగతురులు మాత్రము 1 జాము ముందు అనగా గ్రహణమునకు 3 గంటల ముందు తినవచ్చును. ఆ తర్వాత గ్రహణమునకు ముందు తినరాదు. సాయంకాలము గ్రహణమైనచో పగలు భోజనము చేయరాదు. గ్రహణమునాడు అహోరాత్రములు ఉపవాసము చేసినచో సర్వపాపములు తొలగును. గ్రహణమునాడును ముందు వెనుకల 2 రోజులును మొత్తం 3 రోజులు ఉపవసించినవాడు బ్రహ్మసాయుజ్యము నొందును అని లింగ పురాణములో ఉన్నది. కాని పుత్రవంతులకు ఇట్టి ఉపవాసమక్కరలేదు. సూర్యుడు గ్రహణము మధ్యనే అస్తమించినచో వారు బాలురవలెనే ముందు వెనుకల 2 జాములు అనగా గ్రహణమునకు 6 గంటలు ముందు వెనుకలలో విడిచి తినవచ్చును అని జైమిని చెప్పెను. గ్రహణ విశేషములు ఆదివారము సూర్యగ్రహణమును, సోమవారము చంద్రగ్రహణమును కలిగినచో దానికి చూడామణి అని పేరు. ఆ సమయమున చేసిన దానము అనంత ఫలమునిచ్చును అని వ్యాసుడు చెప్పెను. గ్రహణము పట్టగానే స్నానము, మధ్య దాన హోమాదులు, విడువుగానే సచేలా అనగా కట్టుబట్టలతో స్నానమును చేయవలెను. గ్రహణ సమయములో వండిన పదార్థములను, నీళ్లను నిలువ ఉంచరాదు. మజ్జిగ, పాలు, తర్వాణి, నూనె పిండి వంటలు, ముంతల అనగా కాగులలో నీరు, ఊరుగాయలు, తిలలు, దర్భలు వేసి ఉంచినచో దోషములేదు. గంగా జలమునకు దోషము లేదు అని జ్యోతిర్నిబంధమున మేధాతిథి చెప్పెను. సర్వవనముల వారును గ్రహణము విడిచిన తరువాత స్నానము చేయవలెను. అట్లు స్నానము చేయనివాడు తరువాత వచ్చు గ్రహణముదాకా సూతకము గలవాడు అగును అని భార్గవార్చన దీపికలో ఉన్నది. గ్రహణ స్నానము అమంత్రకముగా చేయవలెను అని స్మృతిరత్నావళిలో ఉన్నది. దిగుడు బావులలో, బావినీళ్లలో, చెరువులలో, నదినదములలో, సరస్సులలో గ్రహణమోక్ష స్నానము చేయవలెను. రోగులు ఉష్ణోదకముతో చేయవచ్చును అని మాధవీయమున శంఖుడు చెప్పెను. వేడి నీళ్లకంటే చన్నీటి స్నానము ప్రశస్తము. ఒకరిచ్చిన నీళ్లకంటే తాను తెచ్చుకొన్న లేక తోడుకొన్న నీళ్లు ప్రశస్తము. నూతి నీళ్లకంటే ప్రవాహోదకము శ్రేష్టం.